Daily. Taste the Daily. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళనలు అధికార పార్టీలో టెన్షన్ పుట్టిస్తున్నాయా? ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఫ్యాన్ పార్టీ నేతలు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో కూటమి నేతలు పరేషాన్ అవుతున్నారా? అంతేకాకుండా వైసీపీ ఆందోళనలపై కూటమి సర్కార్ సీరియస్ అయిందా? ఇక మీదట ఆందోళనకు పర్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించేందుకు రెడీ అవుతోందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధికారానికి దూరమై ఏడాదిన్నర అవుతోంది. ఎన్నికల్లో ఓటమి నుంచి తర్వాత ఫ్యాన్ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ జనంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలన్న కూటమి సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు జగన్ పిలుపునిచ్చారు. గత నెలలోనే జగన్ ఆందోళనకు పిలుపునిచ్చారు. కానీ ఆ సమయంలో జగన్ లండన్ టూర్కు వెళ్లారు. అనంతరం రాష్ట్రంలో వరదలు రావడంతో ఆందోళనలు వాయిదా వేశారు. అయితే నెల రోజుల తరువాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై ప్రదర్శనలు చేపట్టారు. అయితే జగన్ పిలుపునిచ్చినా మొదట్లో స్పందించని నేతలు ఇప్పుడు మాత్రం దూకుడు పెంచారు. అయితే ఈ స్పీడ్ ఇలాగే కంటిన్యూ చేస్తే వచ్చే ఎన్నికల్లో పవర్ ఖాయమని వైసీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. చిత్తూరు జిల్లా వైసీపీ ఆందోళనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు కుట్ర పన్ని కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీల భూముల్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు వస్తే ప్రతి సంవత్సరం 4,500 సీట్లు అదనంగా వస్తాయి. దాంతో 5 ఏళ్లలో 30,000 నుంచి 40,000 మంది ప్రతి సంవత్సరం వైద్య విద్య అభ్యసిస్తారు. ఇలాంటి దాన్ని కుట్రపూరితంగా చంద్రబాబు, అతని కుటుంబ సభ్యులు, మంత్రులు డబ్బుల ఆశతోనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మరి ఇలాంటి అవకాశాన్ని మనం వదులుకొని ఇక్కడ పెట్టుబడిదారులకంతా కూడా ఈ కాలేజీలన్నీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పెద్ద పెద్ద డొనేషన్లు కట్టే వాళ్ళు, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకుంటే ఆ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళ రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళిపోతారు తప్ప మన రాష్ట్రానికి సేవ చేయాలనే ఆలోచన వారికి ఉండదు. మరి ఇలాంటిది దురదృష్టకరమైన ఘటన ఇది. రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని సమర్థించాలా, ప్రైవేటీకరణ వ్యతిరేకించేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే ఇది చేపట్టాడో అది పేదలకు న్యాయం జరగాలని చెప్పి ఏదైతే చేపట్టాడో అది పేదలకు న్యాయం జరిగే విధంగా మనం అందరూ కూడా అందరి మద్దతు తీసుకొని, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తీసుకొని దీని మీద పోరాటం చేయాలా. ఇది తొలి అడుగు మాత్రమే అని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. అటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాలలో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగంపేట, తుని, ప్రతిపాడు నియోజకవర్గాలలో నిర్వహించిన ఆందోళనల్లో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కన్నబాబు, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, దాడిశెట్టి రాజా, తోట నరసింహం, దవులూరు దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలని నేతలు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్లు, ఆర్డీఓలకు నేతలు వినతి పత్రాలను అందజేశారు. అయితే గుంటూరులో వైసీపీ నిరసనలు ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులతో అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ర్యాలీలు చేపట్టారు. కాగా గుంటూరు స్వామి థియేటర్ వద్ద ర్యాలీ తీశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. కాగా ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇక
రాజమండ్రిలో నిర్వహించిన ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఆపాలంటూ వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ ఎంపీ మార్గని భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో నారాసుర చరిత్ర అంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. పోలీసులు బలవంతంగా వాటిని లాక్కొని చించివేశారు. రాజమండ్రి కంబాల చెరువు వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల ఆస్తులుగా ఉన్నాయని, ఆ వేల కోట్ల రూపాయల ఆస్తులను సీఎం చంద్రబాబు తన బినామీలకు దోచిపెడుతున్నారని మార్గాని భరత్ విమర్శించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా 40 ఎకరాల ప్రభుత్వ మెడికల్ కళాశాల భూములు 100 కోట్ల విలువ చేస్తాయని భరత్ అన్నారు. మరి జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని ఈయన బినామీ కంపెనీలకి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇదే రాజమండ్రిలో సెంట్రల్ జైలుకి ఎదుర్కొని 40 ఎకరాల భూమి ఉంది. ఎకరం కనీస పక్షాన 50 నుంచి 100 కోట్లు ఉంటుంది. అంటే ఇలా వేల కోట్ల రూపాయల ఆస్తిని ఇవాళ అమ్మే హక్కు ఈయనకి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నా. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలోనూ వైసీపీ ఆందోళనకు దిగింది. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గన్నవరంలోని వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి మొదలైన ర్యాలీ గన్నవరం ప్రధాన రహదారి మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం తహసీల్దార్కు మెమొరాండం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా నందిగామలోనూ వైసీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ ఆందోళనల్లో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి ప్రభుత్వ వైద్య విద్యను సైతం వ్యాపారంగా మార్చాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తోందని విమర్శించారు. ప్రజలు దేని మీద ఆధారపడి ఉన్నారు? ప్రభుత్వ వైద్యం మీద ఆధారపడి ఉన్నారు. అందులో భాగంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యం కానీ అన్ని రకాల వైద్య సేవలు ప్రతి లోక్సభ నియోజకవర్గానికి అందించాలా, వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఓపెన్ అయినాయి, రన్ అవుతున్నాయి. మీరు ఇప్పుడు కూడా ఎక్కడ మెడికల్ కళాశాలలు, గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ఓపెన్ అయినాయి అక్కడ పరిస్థితి ఏంటి మీరు ఒకసారి కనుక్కోండి. పిల్లలు కూడా, చదువుకునే పిల్లలు కూడా సీట్లు వస్తే అదే ఊర్లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతారా, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాయిన్ అవుతారా? మొత్తం మీద గత నెలలోనే ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ మొంతా తుఫాను కారణంగా వాయిదా వేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని నిరసన చేపట్టడానికి కొంతకాలంగా వైసీపీ నాయకులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజల్లో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇది వైసీపీకి కలిసొచ్చే అంశం. మరోవైపు కొన్ని చోట్ల వైసీపీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారు. అలాంటి చోట ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశమూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తోంది. పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని వైసీపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. మరోవైపు రానున్న రోజుల్లో వైసీపీ ఆందోళనను కూటమి సర్కార్ అనుమతులు ఇస్తుందా లేక ఎక్కడికక్కడ అణచివేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.